హలో గాయ్స్, హవ్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మన డైలీ లైఫ్లో మనం చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి మీకు క్లియర్గా చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. మరెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నాకు సమయం ఉంటే నేను తప్పకుండా ఆమెని కలిసేవాడిని. అంటే నాకు కొంచెం టైం ఉంటే నేను మిస్ అవ్వకుండా ఆమెని కలిసేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సమయం ఉంటే నేను తప్పకుండా బిల్ కట్టేవాడిని. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి గమనించండి. రెండిట్లో కూడా కామన్గా నాకు సమయం ఉంటే నేను తప్పకుండా అనే వర్డ్ తీసుకొని పక్కన ఏదో ఒక పని అనమాట, అంటే ఆమెని కలిసేవాడిని లేదా బిల్ కట్టేవాడిని, ఈ విధంగా అనమాట. సో నాకు సమయం ఉంటే నేను తప్పకుండా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నాకు సమయం ఉంటే నేను తప్పకుండా పార్టీకి వచ్చేవాడిని. అంటే నాకు కనుక కొంచెం టైం ఉంటే నేను మిస్ అవ్వకుండా పార్టీకి వచ్చేవాడిని అని. సో దీని ఇంగ్లీష్లో, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ షూర్లీ కమ్ టు ద పార్టీ. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ అంటే నాకు సమయం ఉంటే, ఐ వుడ్ షూర్లీ కమ్ టు ద పార్టీ అంటే పార్టీకి వచ్చేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సమయం ఉంటే నేను తప్పకుండా నిన్ను బయటికి తీసుకువెళ్ళేవాడిని. నాకు సమయం ఉంటే నేను తప్పకుండా నిన్ను బయటికి తీసుకెళ్ళేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ షూర్లీ టేక్ యూ అవుట్. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ అంటే నాకు సమయం ఉంటే, ఐ వుడ్ షూర్లీ టేక్ యూ అవుట్ అంటే నిన్ను బయటికి తీసుకెళ్ళేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సమయం ఉంటే నేను తప్పకుండా నువ్వు అడిగిన వస్తువులు తెచ్చేవాడిని. నాకు సమయం ఉంటే నేను తప్పకుండా నువ్వు అడిగిన వస్తువులు తెచ్చేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ షూర్లీ బ్రింగ్ ది థింగ్స్ యూ ఆస్క్డ్. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ అంటే నాకు సమయం ఉంటే, ఐ వుడ్ షూర్లీ బ్రింగ్ ది థింగ్స్ యూ ఆస్క్డ్ అంటే నువ్వు అడిగిన వస్తువులన్నీ కూడా తెచ్చేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సమయం ఉంటే నేను తప్పకుండా నీతో మాట్లాడేవాడిని. అంటే నాకు కాస్త కొంచెం టైం ఉంటే నేను ఖచ్చితంగా నీతో మాట్లాడేవాడిని అని చెప్పాలనుకున్నప్పుడు, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ షూర్లీ టాక్ టు యూ. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ అంటే నాకు సమయం ఉంటే, ఐ వుడ్ షూర్లీ టాక్ టు యూ అంటే నేను నీతో ఖచ్చితంగా మాట్లాడేవాడిని అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు సమయం ఉంటే నేను తప్పకుండా బిల్ కట్టేవాడిని. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో, ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ షూర్లీ పే ద బిల్. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ అంటే నాకు సమయం ఉంటే, ఐ వుడ్ షూర్లీ పే ద బిల్ అంటే బిల్ ఖచ్చితంగా నేను పే చేసేవాడిని అని. సో ఈ విధంగా మనం నాకు సమయం ఉంటే నేను తప్పకుండా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, ఎందుకలా. ఎందుకలా అనే దాన్ని వై సో అంటే ఎందుకలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆమె ఎందుకలా చేస్తుంది లేదా నువ్వెందుకలా పాడుతున్నావు, ఈ విధంగా అనమాట. సో ఎందుకలా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అతను ఎందుకలా పగలగొడుతున్నాడు. అతను ఎందుకలా పగలగొడుతున్నాడు అని మనం అనాలనుకున్నప్పుడు, వై ఈజ్ హీ బ్రేకింగ్ ఇట్ సో. వై ఈజ్ హీ బ్రేకింగ్ ఇట్ సో అంటే అతను ఎందుకలా పగలగొడుతున్నాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను ఎందుకలా కూర్చున్నాను. నేను ఎందుకలా కూర్చున్నాను అని మనం చెప్పాలనుకున్నప్పుడు, వై యామ్ ఐ సిట్టింగ్ సో. వై యామ్ ఐ సిట్టింగ్ సో అంటే నేను ఎందుకలా కూర్చున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నువ్వెందుకలా రాస్తున్నావు. నువ్వు ఎందుకలా రాస్తున్నావు అని అడగాలనుకున్నప్పుడు, వై ఆర్ యూ రైటింగ్ సో. వై ఆర్ యూ రైటింగ్ సో అంటే నువ్వెందుకలా రాస్తున్నావు. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు ఎందుకలా కొట్టుకుంటున్నారు. మీరు ఎందుకలా కొట్టుకుంటున్నారు అనేదాన్ని వై ఆర్ యూ ఫైటింగ్ సో. వై ఆర్ యూ ఫైటింగ్ సో అంటే మీరు ఎందుకలా కొట్టుకుంటున్నారు. అదేవిధంగా నెక్స్ట్ వన్,
అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనేదాన్ని వై ఈజ్ హీ స్పీకింగ్ సో, వై ఈజ్ హీ స్పీకింగ్ సో అంటే అతను ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు ఎందుకు అలా ఆడుతున్నారు, వాళ్ళు ఎందుకు అలా ఆడుతున్నారు అనేదాన్ని వై ఆర్ దే ప్లేయింగ్ సో అంటే వాళ్ళు ఎందుకు అలా ఆడుతున్నారు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, నువ్వు ఎందుకు అలా పాడుతున్నావు, దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ సింగింగ్ సో, వై ఆర్ యూ సింగింగ్ సో అంటే నువ్వెందుకు అలా పాడుతున్నావు అని. సో ఈ విధంగా మనం ఎందుకలా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఆ హాస్పిటల్కి డాక్టర్ అవసరం ఉంది, లేదా ఈ ప్రదేశంలో షాపింగ్ మాల్ అవసరం ఉంది. ఈ విధంగా అవసరం ఉంది అనే వర్డ్ని తీసుకుని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, అక్కడ పెట్రోల్ బంక్ అవసరం ఉంది అంటే అక్కడ పెట్రోల్ బంక్ అనేది అవసరం ఉంది అని. దీన్ని మనం ఇంగ్లీష్లో దేర్ నీడ్స్ టు బి ఏ పెట్రోల్ బంక్ ఓవర్ దేర్, దేర్ నీడ్స్ టు బి ఏ పెట్రోల్ బంక్ ఓవర్ దేర్ అంటే అక్కడ పెట్రోల్ బంక్ అవసరం ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, మా ఏరియాలో వాటర్ ట్యాంక్ అవసరం ఉంది, మా ఏరియాలో వాటర్ ట్యాంక్ అవసరం ఉంది అనేదాన్ని దేర్ నీడ్స్ టు బి ఏ వాటర్ ట్యాంక్ ఇన్ అవర్ ఏరియా, దేర్ నీడ్స్ టు బి ఏ వాటర్ ట్యాంక్ ఇన్ అవర్ ఏరియా అంటే మా ఏరియాలో వాటర్ ట్యాంక్ అవసరం ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ నది మీద బ్రిడ్జ్ అవసరం ఉంది, ఆ నది మీద బ్రిడ్జ్ అవసరం ఉంది అనేదాన్ని దేర్ నీడ్స్ టు బి ఏ బ్రిడ్జ్ అక్రాస్ దట్ రివర్, దేర్ నీడ్స్ టు బి ఏ బ్రిడ్జ్ అక్రాస్ దట్ రివర్ అంటే ఆ నది మీద బ్రిడ్జ్ అవసరం ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ అవసరం ఉంది అంటే ఈ ప్లేస్లో ట్రాఫిక్ లైట్స్ అనేవి అవసరం ఉన్నాయి అని. సో దీని ఇంగ్లీష్లో దేర్ నీడ్స్ టు బి ఏ ట్రాఫిక్ లైట్స్ హియర్, దేర్ నీడ్స్ టు బి ఏ ట్రాఫిక్ లైట్స్ హియర్ అంటే ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ అవసరం ఉంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆ క్లాస్లో టీచర్ అవసరం ఉంది, ఆ క్లాస్లో టీచర్ అవసరం ఉంది అనేదాన్ని దేర్ నీడ్స్ టు బి ఏ టీచర్ ఇన్ దట్ క్లాస్ అంటే ఆ క్లాస్లో టీచర్ అవసరం ఉంది అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఈ ప్రదేశంలో షాపింగ్ మాల్ అవసరం ఉంది. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో దేర్ నీడ్స్ టు బి ఏ షాపింగ్ మాల్ ఇన్ దిస్ ప్లేస్, దేర్ నీడ్స్ టు బి ఏ షాపింగ్ మాల్ ఇన్ దిస్ ప్లేస్ అంటే ఈ ప్రదేశంలో షాపింగ్ మాల్ అవసరం ఉంది అని. సో ఈ విధంగా మనం అవసరం ఉంది అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆ ఏరియాలో బస్ స్టాండ్ అవసరం ఉంది, ఆ ఏరియాలో బస్ స్టాండ్ అవసరం ఉంది. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.